ఆయన చిత్తం నెరవేర్చబడడానికి ఆయన కొందరి జీవితాలలో కొన్నిటిని స్టాప్ చేస్తాడు. ఆయననే కొన్ని విషయాలను అనుమతిస్తాడు జరగకుండా. దాని ద్వారా ఆయన చిత్తం నెరవేర్చబడుతుంది. దాని ద్వారా ఆయన నామము ఘనపరచబడుతుంది. కొందరి అవిధేయతను బట్టి దేవుడు కొన్ని పరిస్థితులను అనుమతిస్తాడు. కొందరి విధేయతను బట్టి కూడా కొన్ని పరిస్థితులను అనుమతిస్తాడు. అసలు ఆశ్చర్యం వేస్తుంది. ఆయన మార్గాలు ఎలా ఉంటాయో మనకు తెలియదు. అందుకనే పౌలు గారు ఒక అద్భుతమైన మాట అంటాడు. ఆయన బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము. ఏ విధంగా? పైన ఒక వచనాన్ని బట్టి ఆయన ఈ మాట అంటాడు. పైన ఏ వచనం ఉంది, సేమ్ ఇలాంటి వచనాన్ని. ఇది అర్థం కావడానికి నేను ఎగ్జాంపుల్స్ డైరెక్ట్గా చెప్పాను. పైన ఏమున్నాయి? క్రీస్తు వారు ఈ లోకంలోకి తన ప్రజల గుండా వచ్చాడు కదా, ఇజ్రాయేలు నుంచి లేకపోతే యూదా వంశంలో నుంచి వచ్చాడు. ఎందుకు? తన ప్రజలను రక్షించడానికి. అయితే తన ప్రజలు తనను అంగీకరించాల, యాక్సెప్ట్ చేయకపోయేసరికి ఈయన ఏం చేస్తున్నాడు? వీరి అవిధేయతను బట్టి రక్షణ అన్యులకు వచ్చింది, రక్షణ నీకు నాకు వచ్చింది. వాళ్ళు అంగీకరించని విధానాన్ని బట్టి దేవుడు రక్షణ మనకిచ్చాడు. మనము ఆయనను అంగీకరించి, మనము కరుణించబడి, మనము కనికరించబడి ఈ రక్షణను సంపాదించుకొని మెస్సయ్యాను మనము పొందుకుంటూ ఆయన మార్గంలో నడుస్తూ ఆయన చేత ఆశీర్వదించబడుతూ ఆయనే నిజమైన రక్షకుడని మనము ప్రకటిస్తూ ఉన్న ఈ విధానాన్ని బట్టి అవిధేయతలో ఉన్న ఇజ్రాయేలీలు కూడా, యూదులు కూడా ఇప్పుడు ఏమవుతున్నారు? రక్షణలోకి వస్తున్నారు. అంటే తన జ్ఞానం దేవుని జ్ఞానము పౌలు గారికి అలా అర్థమైంది. మనము కూడా రక్షించబడాలి. మనం రక్షించబడాలి అని అంటే మొదటగా ఆయన మన వద్దకు రాలా, తన ప్రజల వద్దకే వచ్చాడు. కానీ తన ప్రజల నుండి మనల్ని రక్షించుకున్నాడు, మన నుండి తన ప్రజలను రక్షించుకుంటున్నాడు. యూదులు అంగీకరించలే, కానీ మన జీవితాలలో అన్య జీవితాలలో ఆయన చేస్తున్న అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి, ప్రకటించబడుతున్న సువార్త వ్యాప్తిని బట్టి యూదులు కూడా ఇప్పుడు అందరూ కూడా రక్షణలోకి వస్తున్నారు. ఆయన బాహుల్యము, ఆయన జ్ఞానము ఎంత గొప్పది, ఇది మనకు అర్థం కావాలి. మన జీవితాలలో మనం వెళ్తున్న పరిస్థితి మనకు అర్థం కాకపోవచ్చు, కానీ ఆయన జ్ఞానం ఎంతో గొప్పది. అందుకనే మనం ఏం చేయాలి? అందుకనే ఆ మాట అన్నాను నేను. ఏమన్నాను? నోరు మూసుకొని ఆయన ఏ మార్గంలో తీసుకువెళ్తే ఆ మార్గంలో వెళ్ళడానికి, విధేయత చూపించుకుంటూ ఆయన వైపు చూస్తూ వెళ్ళడానికి, సమ్మతించి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి.